హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మంచిర్యాల విన్ను వ్లాగ్స్. ఇవాళ వర్షం పడుతుంటే మేము మాకున్న చిన్న తోటలోకి వెళ్ళినాం. అక్కడ మాకు తోటకూర, గోంగూర, ఇంకా దొండకాయలు దొరికినాయి. ఫస్ట్ అయితే తోటకూరని మంచిగా హార్వెస్ట్ చేస్తున్నాం. తోటకూర తెంపిన అండ్ ఇప్పుడు దొండకాయలు తెంపుతున్నాం. ఒక ½ కేజీ దొండకాయలు దాకా వచ్చినాయి మాకు. ఆ బ్యూటిఫుల్ నేచర్లో ఉంటే ఎంత మంచి పీస్ఫుల్ రిలాక్సేషన్ ఉంటుందో. చూసారా ఎన్ని దొండకాయలు వచ్చాయో? దీనికంటే ఇంకా చాలానే వచ్చాయి. నేను దొండకాయ తెంపాలనుకొని ఆకే తెంపేసిన. అండ్ ఇక్కడ గోంగూర కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. మాకు 30 రూపీస్ గోంగూర, 40 రూపీస్, 30 రూపీస్ గోంగూర దాకా వచ్చింది. బయట కంటే కొంచెం గోంగూర చాలా రేట్. చూడండి నాకు ఎంత గోంగూర వచ్చిందో. నాకు గోంగూర అంటే ఫుల్ ఫేవరెట్. ఎంతమందికి గోంగూర ఫేవరెటో నాకు కామెంట్ చేయండి. అండ్ అక్కడ చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. వర్షం పడినప్పుడు ఇప్పుడు చినుకులు వస్తాయి కదా ఊపితే, అట్లా ప్రతి ఒక్క చెట్టు దగ్గరికి వెళ్ళి వస్తున్నా. అండ్ చాలా చెట్ల ఈ చెట్లు ఏమంటారో నాకు తెలియదు, కానీ కింద ఇట్లా గడ్డి ఉంటుందంట. ఈ ఆకులు ఎండిపోయిన తర్వాత ఆ గడ్డ పెద్దగా ఉంటుందంట. చామగడ్డలో సందర్భంగా ఉంటుంది. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. తెచ్చిన టమాటా చెట్లు అండ్ కొన్ని చెట్లు అన్నీ అక్కడ పెట్టేసింది. అండ్ ఇక్కడ మెంతులు చెట్లు పెడుతున్నారు. ఇట్లా కొత్తలాగా మెంతులు పెరిగాక రిజల్ట్ చూపిస్తా. అప్పటి వరకు ఉండండి. దీని రిజల్ట్ ఒక 10 days తర్వాత అట్లా చూపిస్తా. ఎందుకంటే నాకు చెప్పిన తర్వాత చూపిస్తా. వేసిన తర్వాత ఇట్లా మట్టితోనే మంచిగా కవర్ చేసుకోవాలి. ఇది పెట్టిన తర్వాత ధనియాలు కూడా వేసినాం కొన్ని.
తర్వాత నేను పెడతా వీడియో ధనియాల రిజల్ట్ అండ్ మెంతులది రిజల్ట్. అండ్ ఇక్కడ వంకాయ చెట్టు కూడా పెడుతున్నాం. ఏంటిది మొత్తం ఎల్లో కలర్ వచ్చిన వంకాయ లోపల నుంచి వెళ్ళి సీడ్స్ తీసి వాటిని కూడా పెట్టేసినాం. నేను ఒక పాట్ ఖాళీ ఉంటే అందులోకి మెంతులు వేసి కొంచెం వాటర్ వేసేస్తున్నా. దాని తర్వాత ఏదో ఫ్రూట్ది గింజ ఉంది నా దగ్గర, అది ఎల్లో కలర్లో ఉంది ఆ ఫ్రూట్. ఆ గింజ తీసి నేనే ఆ లోపల ఉన్న గింజ తీసేసి ఆ చిన్న పాట్లో మెంతులు ఇంకా ఈ గింజ పెట్టినా. ఈ రిజల్ట్ రావాలంటే 10 days తర్వాత ఫైనల్గా గోంగూర అండ్ దొండకాయలు 1/2 kg దాకా చాలా వచ్చింది. 100 దాకా వచ్చింది. ఇంకా ఫుల్ ఉంది. నేను చూపించేది మాత్రం కొంచెమే. Like, share and subscribe. Thanks for watching this video. Bye bye. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.